నానమ్మది కూడా ఇదే మాట. నేను చేసుకోను. రేయ్, నేను చెప్తున్నది నీకోసమేరా. నాకు నా శామ్ కావాలి. అది లేదురా, లేదు. అమ్మా, అవునరా, అది చావు బతుకుల్లో ఉంది, బతకదంట. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, శామ్ని బతికించుకోవాలి. డబ్బు లేకనే అక్కడ ట్రీట్మెంట్ ఆగింది. మన దగ్గర డబ్బు లేకపోవటం ఏంటమ్మా? మన దగ్గరుంది, కానీ మేమివ్వంగా. అమ్మా, అవునరా, ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నువ్వు సామాన్యుని చేసుకుంటానికి ఒప్పుకుంటున్నావా? లేదు కదా. దీనికి దానికి సంబంధం ఏంటమ్మా? ఉంది, ఉంది. చూడు, శామ్ బతకాలంటే డబ్బు కావాలి. అంత ఇంత కాదు, 15 లక్షలు. అది మేమివ్వాలంటే మాకు నువ్వు కావాలి. అమ్మా, నువ్వింత దారుణంగా మాట్లాడతావని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు ఎలాగైనా అనుకోరా, నాకు మాత్రం ముఖ్యం నువ్వు. సామాన్యుతో నీకు పెళ్ళైతేనే అది జరుగుతుంది. రే, శామ్ బతకాలి అనుకుంటున్నావా? నీకు దక్కాలనుకుంటున్నావా? శామ్ బతకాలి అనుకుంటున్నాను. అయితే సామాన్యం చేసుకో. అమ్మా, అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చెప్పగలను? శామ్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలిసి కూడా నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చేయగలను? నేను చెప్పింది చెయ్యి. ఒప్పుకోవచ్చు కదా సూర్య, సమంత బ్రతుకుతుంది, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఆగో, ఆగో, ఆగో. ఇదంతా నీ వల్లే. సామాన్యం చేసిందిరా, తనేం చేసినా నీ మంచి కొర చేస్తుంది. ఏం చేసిందమ్మా? ఏం చేసింది? మంచి మనసుతో నీకేం కాకూడదు అనుకుంటుంది. అది చాలదా? మంచి మనసా? ఎవరిది? ఏం మాట్లాడుతున్నావమ్మా? సూర్య, సమయం గడిచే కొద్దీ అక్కడ శామ్ ప్రాణం ప్రమాదంలోకి వెళ్తూనే ఉంటుంది. ఏం చేద్దామో చెప్పు. ఇది అన్యాయమమ్మా. నేనేం చేయలేనని తెలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావమ్మా. అది కాదురా, నీకేం కాకూడదనే రానికి ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన వాటితోనే సరిపెడదామనుకుంటున్నాను. ఇక నువ్వేం చెప్పినా నేను విననురా. సామాన్యం నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే నేను డబ్బిస్తాను. నేను డబ్బిస్తేనే అక్కడ శామ్ బతుకుతుంది. ప్రేమ కన్నా ప్రాణం విలువైంది. ప్రాణం నిలబెడతావా? ప్రేమని మనసులోనే ఉంచుకొని దాన్ని చంపుకుంటావా? ఆలోచించుకో. నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను. చెప్పు సూర్య, చెప్పు, నీ నిర్ణయం ఏంటి? సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు.
సూర్య, సూర్య, నిజమే చెప్తున్నావుగా? నిజమే. ఒట్టు. ఒట్టు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మీకు హామీగా నేనుంటాను. ప్రస్తుతానికి ఆయన వదిలేయండి. సరే మేడం, హామీ అంటున్నారుగా. ఆ, ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. డాక్టర్, తనకిప్పుడు ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. టైం పడుతుంది. తను లోపలికి వెళ్ళి చూడొచ్చా? అందరూ అంటే కష్టం. ఎవరో ఒక్కరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఒక్కసారికే హెడ్ ఇంజరీ కదా, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆవిడ దగ్గర ఎక్కువసేపు ఉండకండి. అలాగే డాక్టర్. ఫస్ట్ టైం ధైర్యాన్ని కోల్పోతున్నాను సార్. నువ్వు ఉంటేనే కదా నాకు ధైర్యం. ఉండవే, ఉండవే ప్లీజ్. శామ్, నీ ప్రేమ కోసం, నీ కోసం ఏం చేయడానికైనా వెనకాడకూడదు అనుకున్నాను. కానీ నిన్నే వదులుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. నిన్ను బతికించుకోవటం కోసం నిన్నే దూరం చేసుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. నిన్ను కాపాడుకోవటం కోసం నా మనసును చంపుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. అనుకోనిది జరిగింది సార్. నిన్ను మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఎమ్ సారీ శామ్. మరో జన్మంటూ ఉంటే నాకు నువ్వే కావాలి శామ్. నువ్వే కావాలి, నువ్వే కావాలి. సూర్య, ఏంట్రా నువ్వనేది? అవును చింతాతయ్య, ఈ రోజుతో మా బంధం తెగిపోయింది. సామాన్యుని పెళ్లి చేసుకుంటేనే అమ్మ శామ్ ట్రీట్మెంట్కి డబ్బిస్తానంది.
నాకు వేరే దారి కనిపించలేదు. అమ్మకి ఒట్టేసాను చింతాతయ్య. సామాన్యం పెళ్లి చేసుకుంటాను. సూర్య, ఇంకెంతసేపురా? డబ్బులు కట్టాలన్నావు, కట్టాం. నీకు కావాల్సింది చేసేశాం. ఇక నేను అడిగిన దానికి కట్టుబడి ఉంటే మంచిది. సూర్య, సూర్య, ఒక్కరినే కదా ఎలా చేశాను? ఇంతమంది వచ్చేసారేంటి? సారీ డాక్టర్, వాడి బాధలు మేము చూడలేకపోయా. ఓకే ఓకే, ప్లీజ్ కమ్ అవుట్ సైడ్. సూర్య, తనకి తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా పడింది. దానివల్ల శరీరంలో ఏ ఆర్గన్కైనా ప్రాబ్లం రావచ్చు. డాక్టర్, ఎస్ సూర్య, రిపోర్ట్స్లో తెలుస్తుంది. కంటి చూపుకు గాని మాటకు గాని ఎఫెక్ట్ రావచ్చు, లేదా కాళ్ళు చేతులు పనిచేయకపోవచ్చు. నో డాక్టర్, తనకలా ఏమీ కాకూడదు. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి తనని కాపాడండి. చూడండి, మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ఇక మిగిలింది గాడ్ గ్రేస్. నువ్వలా దూరంగా నేనిలా భారంగా ఎన్నాళ్ళేవో చెలిలాగా ధీరుడే దీనంగా మారని వల్లేగా మన్నించమంటే వినవుగా నీ రకనకు చీకటింట దీపంగా నన్ను చూడమాకు పట్టరాని కోపంగా నిన్ను మా అమ్మ కన్నా పురూపంగా అనుకున్నానుగా. చింతాతయ్య, నువ్వే శ్యామ్ దగ్గర ఉండాలి. బాధపడకరా, శ్యామ్కేం కాదు. నువ్వు శ్యామ్ వేరు కారు. దేవుడు మిమ్మల్ని కలుపుతాడు. ఆ నమ్మకం నాకుందిరా, నాకుంది. సూర్య, పద. నువ్వు లేని సమయాన నేనసలు నేనేనా గాలి వెళ్ళు సూర్య, నేను చూసుకుంటాను. ఎవరైనా నాకదే చాలదుగా, నువ్వే నాకు పిరిగా బతిగానే ఇన్నాళ్ళు బహుమతిగా కన్నీళ్ళు ఇచ్చావే ఓ చెలియా, ఇది నీకు న్యాయమా? నువ్వలా దూరంగా నేనలా భారంగా ఎన్నాళ్ళేవో చెలిలాగా. వదిన గారు, వదిన గారు, వదిన గారు!
ఏంటో చెప్పాల్సింది మీరే వదిన గారు. దేని గురించి? మీరనుకుంటున్న దాని గురించి చెప్పండి వదిన గారు. ఈ ఇంటికి పెద్ద దిక్కు, మూల స్తంభం మీరు. న్యాయం ధర్మం తెలిసిన వాళ్ళు, జాలి దయ కరుణ అన్నీ ఉన్నవాళ్ళు. నా దృష్టిలో మీరొక దేవత వదిన గారు, దేవత. అలాంటి మీరు కూడా ద్రోహం చేస్తారా? మాటలకే పరిమితం అవుతారనుకున్న మీరు శ్యామ్ గొంతుకొస్తారా? నేనెవరి గొంతు కొయ్యలేదు, ఎవరికి మోసం చెయ్యలేదు. నువ్వు వత్తాసు పలుకుతున్న కుటుంబమే నన్ను నష్టపరిచింది. అన్యాయం జరిగింది నాకే. న్యాయాన్ని కోల్పోయింది నేనే. స్వార్థంతో, ద్వేషంతో, కుట్రతో నాకు వెన్నుపోటు పొడిచింది వాళ్ళే, నేను కాదు అని మీరు నమ్ముతున్నారు. అదే నిజం. అది నిజం అనుకునే మీ మనవరాలైన ఓ ఆడపిల్ల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ఓ, ఏం చేస్తున్నాను హరి? సూర్యకి సామాన్యకి పెళ్లి జరిపించట్లేదు. అది ఒక ఆడపిల్లకి జరిగే న్యాయమే కదా, అందులో అన్యాయమే ఉంది. మీరు చేస్తున్న పని కదా, అందుకే మిమ్మల్ని మీరు సమర్థించేసుకుంటున్నారు. హరి 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 నేనేం సమర్థించుకోవడం లేదు. నేను అసమర్థురాల్ని కాదు అని చెప్తున్నాను. నా మనవడి జీవితం కోసం, వాడిని కాపాడుకోవటం కోసం నా ధర్మాన్ని నేను ధర్మంగానే పాటిస్తున్నాను. ఇందులో నేను చేసిన ధర్మం ఏమీ లేదు. బాగా మాట్లాడుతున్నారు వదిన గారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అనుకొని మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు, చెడుకు కొమ్ము కాస్తున్నారు. నేనెవరికి కొమ్ము కాయలేదు. అది మీకు తెలియకుండానే జరుగుతుందండి. నేను చెప్పినా మీరిప్పుడు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది సమంతాని. తన ప్రవర్తనతో, తన దుర్బుద్ధితో ఎప్పటికప్పుడు తన చేస్తున్న పనులతో బయటపడుతూనే ఉంది. అన్ని చేసిన దాన్ని ఇంకా నమ్మాలా? నమ్మాల్సిన సామాన్యం నమ్మకూడదా? ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను వదిన గారు, అవి మీకే అర్థం కావట్లేదు. అసత్యం మీ కళ్ళను మూసేసింది, అది సత్యాన్ని మరుగున పడేసింది. అబద్ధానికి విలువిస్తూ నిజాన్ని మర్చిపోయే స్థితిలో మీరు ఇప్పుడున్నారు. హరి, అవును 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 కాబట్టే అక్కడ శ్యామ్ చావు బతుకుల మధ్యన మీకేమీ పట్టనట్టు, అది మీకేమీ కానట్టు, ఇదే అదననుకున్నట్టు పెళ్లి పనులు మొదలు పెట్టేశారు.